సండే దందాలకు దాదానే పిడలకు ధరనే ముంబైనే మాఫియాతో ఉచ్చబోయించి ఈ ఆంధ్రలో అడుగుపెట్టిన ఈ అనుకొండకే ఓరమా ఈ గొర్రెతోనే ఆటలాడతాడు వాడు. కడలిని సైతం గడగడలాడించి ఎదురెత్తిన జనాన్ని ఎదురు తిరిగిన గజారాన్ని అలగదొక్కుంటూ పోతున్నా ఈ కింగ్ కోబ్రా ముందే ఆడి వేషాలా. నాకు ఎదురు తిరిగిన నా దారికి అడ్డు వచ్చిన విప్ప వీరుల్ని రౌడీ రణధీరుల్ని నల్లకాటికి పంపిన ఈ వీరభద్రుడి ముందే వాడి వేషాలా. వదలను, వాడిని వదలను. వాడి రక్తం నా కళ్ళారా చూసేదాకా, వాడి శవం సముద్రంలో తేలేదాకా ఈ కంటికి కునుకుండదు, నా మనశ్శాంతి ఉండదు. అంటే 10 రోజులు పక్కా ఏమంతా ప్లాన్ చేసి పైసలు కొట్టేసుకొస్తున్నారు మిమ్మల్ని. ఒక్కడ చేతిలో పిరిగి పందుల పన్నులు తిరిగి పారిపోయేస్తారా? మగతనం చంచిందా? పౌరుషం పోయిందా? వాడి చేతిలో 50 కోట్లు పెట్టి వస్తారు రప్పిరికి నా కొడకల్లారా. ఆడు ఒక్కడో వచ్చినా 100 మందిని ముట్టుపెట్టగల సమర్థుడు, మగవీరుడు, దందాలకి దందాలు మట్టుపెట్టిన సింహంలా కనిపిస్తున్నాడు. బాయ్ వాడి చేత తన్నులు వచ్చింది కాకుండా నా ముందుకొచ్చి వాడి గురించి గొప్పలు చెప్తారా? వంటి చేత్తో 100 మంది నరికి చంపిన ఈ సంగ్రామం చింకంటే తమ్మున్న మగాడా? వాడికి ఏమన్నా కొమ్ములు తిరిగినాయా? ఈ రాఖీ బాయ్తో రగడం పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, రాముడైనా, భీముడైనా, శివుడైనా, అక్కడికి శివుని కడుపును పుట్టిన సింహపుత్రుడైనా ఈ రాఖీ బాయ్ చేతిలో వాడికి సావు తప్పదు. రాఘీబాయ్ వాడి ఎక్కడున్నా సరే మాట్లాడలేక మన బాపట్లాగా వాడిని నరికి అడ్డంగా నరికి నీకు పార్సల్ చేస్తాం. తెలియదా? అస్సలు తెలియదంటే ఈ రాఖీ బాయ్కి అస్సలు ఊరుకోడు. వాడి చేతిలో 100 కోట్లు పెట్టి పారిపోయి మొదటి తప్పు చేశారు. నిపుణులు తన్నులు తిని వాడి దగ్గర తన్నులు తిని పారిపోయి రెండో తప్పు చేశారు. ఇన్ని తప్పులు చేసిన వాడిని క్షమిస్తే ఈ రాఖీ బాయ్ అస్సలు క్షమించడు. పరిష్కారం ఏంటో తెలుసా? అంటే చెప్పండి సర్దార్. ఈ కోపం చల్లారచ్చండి. రాఖీ బాయ్కి రగడం చూపించాల్సిందే. ఐ సే కమాన్.